అడవులను చెట్లను కాపాడడానికి నా దగ్గర ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. మనము ఎట్లయితే మనిషిని కాపాడుకోవడానికి రక్షాబంధనాన్ని ఎట్లా ఒక పండుగ జరుపుకుంటున్నామో అట్లనే చెట్టును కూడా కాపాడుకోవడానికి మనము ఒక పండుగ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం రక్షాబంధన్ అంటే మనిషిని కాపాడుకోవడం చేస్తున్నాం. మనం మనిషిని కాపాడే చెట్టు కోసం మాత్రం ఏ పండుగ చేసుకుంటలేము. సో ఏదైనా పండుగ చేసుకోవాలి, మా చెట్లను కాపాడడానికి కూడా ఏదైనా ఒక పండుగ ఉండాలి అని చెప్పి నేను అనుకున్నప్పుడు నాకు ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఆ కాన్సెప్ట్ పేరు వృక్షాబంధన్. రక్షాబంధన్ ఎట్లను వృక్షాబంధన్ ఎట్లా అనమాట. సో మనం కూడా వృక్షాబంధన్ అనే పేరుతోటి చెట్లను ఒక్కసారైనా సరే, సంవత్సరానికి 1 నెలకు 2 నెలలకు 6 నెలలకు ఎప్పుడో సరైనా సరే మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి చెట్ల దగ్గరికి వెళ్ళండి, అడవుల దగ్గరికి వెళ్ళండి. ఒక్కసారి అట్లాంటి వాతావరణం మీరు ఒక్కసారి అనుభవం తెచ్చుకోండి. అప్పుడు చెట్లను కాపాడాలనే కాన్సెప్ట్ కంపల్సరీగా మీకు వస్తుంది. రక్షాబంధన్ అంటే ఎంత ఇంపార్టెంటో మనిషికి వృక్షాబంధన్ కూడా మనిషికి అంతే ఇంపార్టెంట్ అని మీకు కంపల్సరీగా నా కాన్సెప్ట్ నచ్చుతుంది. ఎందుకంటే చెట్టు ఎక్కడో ఉండిపోయింది, మనం ఏమో ఎక్కడో వచ్చేసినాము. కాబట్టి చెట్టు నరికినా, చెట్టుకి ఏమన్నా అయినా, చెట్లు ఎండిపోతున్నా, డీఫారెస్టేషన్ జరుగుతున్నా మనకు అది అంత సీరియస్గా అనిపిస్తలేదు. ఎందుకంటే మనం రక్షాబంధన్ మాత్రమే జరుపుకుంటున్నాము. కాబట్టి వృక్షాబంధన్ కూడా జరుపుకుంటే కంపల్సరీగా చెట్టును కాపాడే కాన్సెప్ట్ కంపల్సరీగా వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి అందరూ మీకు వీలైనప్పుడల్లా బొటానికల్ ప్లేసెస్కి కానీ, ఫారెస్ట్ ఏరియా రిలేటెడ్ ప్లేసెస్కి కానీ, నేచర్ క్యాంప్కి కానీ వెళ్ళేసి చెట్ల ప్రాముఖ్యతను తెలుసుకోండి. మీ పిల్లలకు చెప్పండి, మీరు కూడా తెలుసుకోండి. అప్పుడు వృక్షాబంధన్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. నేను చెప్పిన కాన్సెప్ట్ పనిచేస్తుందా లేదో కంపల్సరీగా అర్థమవుతుంది. ఎందుకంటే రేపటి నాడు చెట్లు బతికుండాల్సిన అవసరం చాలా అవసరం ఉన్నది. సో మనుషుల కోసము రక్షాబంధం, చెట్ల కోసం వృక్షాబంధన్, ఈ రెండు అది ఎంత ఇంపార్టెంట్, ఇది అంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండింటిని సరిసమానంగా చూస్తానని కోరుకుంటున్నాను.